నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అంటే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని నిన్న రిమాండ్కి తరలించారు. కోర్స్ మొన్న అరెస్ట్ కావడం, నిన్న రిమాండ్కి తరలించడం, ఈ నేపథ్యంలోనే అనేక రకాలైన వాతావరణాలు. అదేంటి అంటే ప్రధానంగా మాజీ మంత్రులు, వైసీపీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. అటు విడుదల రజనీ గారు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి అనేక రకాలైన వ్యాఖ్యలు, ప్రధానంగా ప్రభుత్వం పైన బీసీలను అణగదొక్కుతున్నారు, బలహీన వర్గాలని కావాలని తొక్కేస్తున్నారు అని చెప్పేసి జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉండటం. ద సేమ్ టైం నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్, ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకి కొంచెం క్లాస్ పీకారు అని చెప్పేసి సమాచారం. సో ఏంటి దానికి దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపైన మనతో చర్చించడానికి ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిషనల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏంటి మీ ప్రభుత్వం బీసీలను విపరీతంగా అణగదొక్కేస్తుందని చెప్పేసి, అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే విడుదల రజని, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు బీసీల మీద మీకు అంత కోపం, అక్కసు? ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకున్న విషయం కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అండి, దాంట్లో రెండో ఆలోచన లేదు. ఓకే. ఎందుకంటే ఆ పార్టీని ఎవరు ఎక్కువ ఓన్ చేసుకున్నారంటే బడుగు బలహీన వర్గాలే ఓన్ చేసుకున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు ఈ పార్టీని. ఆనాటి నుంచి ఈనాడు రామారావు గారి హయాం నుంచి కూడా, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయామైనా ఇప్పుడైనా స్టిల్ ఈ రోజున రేపు కూడా వాళ్ళే నడిపిస్తారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. మీ పార్టీ పదవుల గురించి కాదండి, ఆ పార్టీ బేసిక్గా ఎవరు మనోభావాలకు అనుగుణంగా ఎవరు ఆ పార్టీని ఓన్ చేసుకున్నారో ఆ పార్టీ అంటారు. కరెక్టే. ఇప్పుడు ఇక్కడ మీకు అటు ఇటు కొద్దిగా మారచ్చు. ఎలా మారుతారంటే, సపోజు ఒక పెద్ద నాయకుడు ఉంటాడు, బీసీ నాయకుడు. ఆ బీసీలో అనేక ఉపకులాలు ఉంటాయి. అవును. ఆ నాయకుడు ఉన్న నియోజకవర్గంలో వేరే వాళ్ళకి ఎదగడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు వేరే దారి వెతుక్కుని ఇంకో పార్టీలోకి వెళ్తాం జరిగింది తప్ప, ఓవరాల్గా అందరూ ఆ తానులో మొక్కలు అందరూ తెలుగుదేశం బ్యాచ్. అవును. ఇప్పుడు అటు ఉన్న వాళ్ళు కానీ తెలంగాణలో లాగా అటుపక్క వెళ్ళా కానీ వాళ్ళ మూలాలన్నీ తెలుగుదేశంలో ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేటువంటి దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇంకా దాని గురించి అలా డిస్కషన్, ఆర్గ్యుమెంట్ అనవసరం. అయితే వాళ్ళ ఆరోపణలో మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు. ఏం చెప్తున్నాడు అతను? జోగి రమేష్ నన్ను జైల్లో పెట్టారని, ఆయన 84 రోజులు జైల్లో పెట్టారు. ఆయన్ని నేరాలు చేస్తే జైల్లో పెట్టకుండా ముద్దెట్టుకుంటారా? ఇంకా చాలా ఆలస్యంగా ముద్దెట్టు జైల్లో పెట్టారని నన్ను ఆలస్యంగా పెట్టారు, తొందరగా వదిలేశారు అనుకుంటున్నాం. ఎందుకంటే అతను ఓ మాల్ ప్రాక్టీస్ చేశాడు, నకిలీ మద్యాన్ని తయారు చేయించాడు. ఏంటి, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం కానప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద వేయటానికి, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. ఉభయతారకం. ఆ నకిలీ మద్యాన్ని కొనసాగించగలిగితే ఆదాయం, అది పట్టుబడితే వీళ్ళ మీద తోసేయటం చేయొచ్చు అనుకున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది కాబట్టి అతను బుక్ అయిపోయాడు, జైల్లో పోయాడు. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, విడుదల రజనీ గారి మీద ఆవిడ కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నదని చెప్పేసి ఆ ఎస్పీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అక్కడ ఎస్పీ గారు బుక్ అయిపోయాడు. ఈవిడ మీదకి రాలేదు, ఈవిడ జోలికి రాలేదు. మరి ఇంకెక్కడ ఉందండి అణదొక్కింది, ఎక్కడ కనపడుతుంది? సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి జోగి రమేష్ ఇంకా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా అగ్రిగోల్డ్ భూములతో ఉంది, వాళ్ళ అబ్బాయి మీద ఉంది, ఇవన్నీ ఒకదాని చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మీరు గమనించండి, వాళ్ళకు ఒక రకంగా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోనందుకు ఈ ప్రభుత్వాన్ని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు, విక్రిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే అసలు ఒకవేళ వాళ్ళు నేరం చేసిన దాని మీద చర్యలు తీసుకుంటే కూడా వీళ్ళు కక్ష సాధింపు అనేటువంటి అరుపులు అరుస్తారన్న ఉద్దేశంతోటో మరే ఉద్దేశంతోటో వాళ్ళు కొంత ఉదాసీనంగా ఉన్నమాట వాస్తవం. ఓకే. అయితే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దూరిపోతుంటే ఇంకా కేసులు అవుతున్నాయి, జైలుకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తానండి, చాలా చోట్ల చెప్పాను, ఇంకో మీ దగ్గర కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెరుకు రసం దగ్గరికి చెరుకు పానకం తాగుదామని వెళ్తారు. ఆ చెరుకు బండి అతను మీకు ఆ పానకం చేసి తగిన రుసుము తీసుకుందాం అనుకుంటాడు. కానీ మీరు అతను ఆదమరిచి ఉన్నప్పుడు చెరుకు మిషన్లో చేయబెట్టి అది నలిగిపోయింది, బాబాయ్ నాకు గాయమైంది, చెరుకు మిషన్ అతను నా గాయం చేసాడంటే అది ఎలాగ కుదురుతుంది? వీళ్ళందరూ కూడా
అదే రకంగా చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు ఉమ్. నేలను పోయేది నెత్తి రాసుకున్నాడు అతను. అదే వీళ్ళు ఎలాగ పట్టుకోవట్లేదు ఏ విషయంలో అతను రిట్ అండ్ రన్ కేసు కింద మార్చాడు. అతను ఒక మామూలు యాక్సిడెంట్ని చనిపోయి ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన అతను బడుగు బలహీన వర్గాలు అయితే మరి చనిపోయిన విక్టిమ్ ఎవరు? ఆయన బీసీలే కదా. ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? మానవత్వం అంటే ఇదేనా? మానవత్వంగా సార్ మర్చిపోయాను మీకు చెప్పడం. నేను ఒక వీడియో చూశానండి రాత్రి. ఎంత దారుణం అంటే ఆ దానే చనిపోయినప్పుడు ఆయన సతీమణి చెప్తుంది 10 రూపాయలు కూడా లేవంటండి ఇంట్లో తన దగ్గర. ఆవిడ చెప్తుంది నాకు ఇంట్లో 10 రూపాయలు కూడా లేవని. ఆ డబ్బాలు, పోపుల డబ్బాలు అవి ఇవి చూపిస్తుందాను. ఎంత హృదయ విదారకం అంటే విదారకం అండి. పాపం వాళ్ళు చాలా బాగా పేదరికంలో ఉన్నారండి పాపం. ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న ఆధారం పోయింది. అక్కడ మానవత్వం ఏదండి? వీళ్ళు ఎవరికి చేతులు దులిపేసుకుని కేసులు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే 1 కోటి రూపాయలు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది మరి ఇది? ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు అయినా, అతనికి మద్దతుదారులైనా, లేకపోతే అతను సమర్థించే వాళ్ళైనా మానవత్వం గురించి, బడుగు వర్గాల వర్గాల మీద దాడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అటుపక్క అసలు నష్టం జరిగింది వాళ్ళకి. ఆ కుటుంబం చిన్నపిన్నం అయిపోయింది. అండగా నిలవాల్సిన పిల్లలకి తండ్రి పోయాడు. అసలు అందరూ కూడా నిలబడాల్సింది ఆయన వైపు. అదే కదా. వీళ్ళంతా కూడా దుర్మార్గం వైపు, నేరాల వైపు నిలబడతా ఉన్నారు. చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు, అది నార్మల్ గా ఉందండి. మీరు బలివాళ్ళలాగా వాళ్ళు చాలా అదే నార్మల్. మీరు చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు? సుబ్రహ్మణ్యం బాధితులు ఎవరు, నిందితులు ఎవరు? ఇంకెలా చెప్పుకున్నప్పుడు మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి విషయం అందరికీ అర్థమైంది. వాళ్ళు ఆయనలాగే ఆవు చేలో మేస్తే దూడగట్టున మేది కదా, అందరూ కూడా అదే రకంగా వెళ్తూ ఉన్నారు. ఇక బీసీల విషయంలో వీళ్ళు ఎవరో కూడా క్లెయిమ్ చేసుకోలేరు. అది టీడీపీకి పేటెంట్ రైట్, అది పేటెంట్ అంతే. వాళ్ళది పార్టీ వాళ్ళది రైట్. కాబట్టి దాని గురించి వాళ్ళు ఎవరో రెండో ఆలోచన ఉండదు. డీవియేషన్ దాని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఓకే, పార్టీకి బీసీలను దూరం చేయాలని వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు, కానీ అందులో సఫలీకృతం అవ్వలేకపోయారు ఎవరు వాళ్ళు. ఇక మీరు ఇక మంత్రివర్గంలో మాట్లాడిన దానికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చేసింది ఎందుకు చెప్పుకోవట్లేదు, ఎందుకు మాట్లాడలేదు, అది మాత్రం వాస్తవం సరిగ్గా మాట్లాడట్లేదు ఎవరు. మంత్రులనే కాదు, ప్రజాప్రతినిధులు ఎవరో కూడా వాళ్ళు వినిపించగలిగిన వాయిస్ని వినిపించట్లా. ఎందుకంటే మీరు చూడండి, 10,000 కోట్ల పైన రిలీజ్ అయింది తల్లికి వందనం. 67 లక్షల మంది, 43 లక్షల మంది తల్లులు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి పడింది. అది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే డబ్బులు పడతాయో పడవో తెలియని సందర్భంలో కూడా ఎంత అడావిడి చేసి కూడా అతను. అవును, ఆ కార్యక్రమానికి వారం రోజుల ముందు, కార్యక్రమం అయిన తర్వాత వారం రోజుల తర్వాత 15 రోజుల పాటు ఓరెత్తిచ్చేసేవారు. సైలెంట్గా పడిపోయిన డబ్బులన్నీ. మీరు దీని గురించి మాట్లాడాల్సింది ఎవరండి? దానికి సంబంధించి క్యాబినెట్లో మంత్రులు మాట్లాడాలి. స్ట్రాటజిస్టులు ఉంటారు ప్రతి పార్టీలకి. స్ట్రాటజిక్ కమిటీ అని, స్ట్రాటజిస్టులని, ఒక వ్యూహకర్తలని ఉంటారు కదా. వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యూహకర్తలు అయితే ఒకలాగాను, పార్టీ బయట నుంచి హైర్ చేసుకున్న వ్యూహకర్తలు అయితే ఒకలాగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎమోషన్, ఒక కనెక్షన్ రావట్లా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టంటింగ్ ఏ నడుస్తుందండి? సిద్దిరి అప్పలరాజు అరెస్టు, అతని రిమాండు, ఏదో అన్యాయం జరిగిపోయింది, బీసీలకు అన్యాయం జరిగిందని వాళ్ళు గట్టిగా వాళ్ళ వాయిస్ బిగ్గరగా వినపడుతుంది. నెక్స్ట్ రేపేళ్ళుండో దాని మీద ట్వీట్ కూడా వేసాడు జగన్మోహన్ రెడ్డి. రేపేళ్ళుండో ఈయన అరెస్ట్ అవుతాడు, ఎవరో సీతారాం గారు. అయ్యో పాపం అది వాళ్ళు చెప్తాడు. అదేం చెప్తాడు? వాళ్ళు తెలియక వాళ్ళు చచ్చిపోయారు అనుకుని ఆ భూమి తీసేసుకున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు తీసేసుకుంటారు ఆ భూమి, అలా చెప్తాడు. ఏదో తెలియక సర్టిఫికేట్ తీసుకున్నాడు, సర్టిఫికేట్ అతనికి అరెస్ట్ చేస్తారా, పరారీ చేస్తారా అని చెప్పేసి అంత కఠినమైన చర్యలు తీసుకుంటారా, ఇది అక్రమ అరెస్ట్ అంటాడు. ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడు అతను. దానికి ఒక వారం 10 రోజులు నడుస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా చర్యలు తీసుకోవాల్సింది ఎప్పుడంటే దాదాపు 10 రోజులు ముందే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. అదే కదా, అసలు అరెస్ట్కి అంత గ్యాప్ ఎందుకు ఉందో గ్యాప్ ఇచ్చారు. దానివల్ల నష్టం ఏంటి చెప్పమంటారా? ఒకటి, ప్రభుత్వానికి వీళ్ళకి కోర్టు నుంచి ఉపశమనం లభించే వరకు వెయిట్ చేస్తున్నారు అనేటువంటి అపప్రద ఒకటి వచ్చింది. అది కాకుండా తల్లికి వందనం లాంటి ఒక మేజర్ ఈవెంట్ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్న వేళ దాని గురించి మరి వ్యూహకర్తలకి మరి వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలి? ప్రభుత్వం ఆలోచించాలి, పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రచారం రావాలి. ఇప్పుడు ఏదైనా సరే చేసింది చెప్పుకుంటేనే, ప్రచారం చేసుకుంటేనే వాళ్ళు ఏం చేశారో సామాన్య ప్రజలకు తెలియజేయాలి కదా, అందరికీ తెలియజేయాలి. లేదనుకోండి
ఎంతసేపు ఈ పనికిమాలిన సంభాషణలో అయ్యే వినపడతా ఉంటాయి అందరికీ. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. నేను కూడా పార్టీకి పెద్దలకి అందరికీ కూడా తెలియజేస్తాను ఈ విషయం. ఈ వ్యూహకర్తలను మార్చాలో లేకపోతే వ్యూహకర్తలు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఇటువంటి నేరాల ఘోరాలు జరిగినప్పుడు దాన్ని లేట్ చేయకూడదండి. ఇమీడియట్గా కథ ముగిస్తుంటే అసలు వీళ్ళు ఏం చేయాలంటే 10-15 రోజులకు ఒక లోపల ఎత్తుంటే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గొడవలు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. అవునా? ఇప్పుడు డిఎస్సి మీద అది ఎప్పుడో ముగిసిన దొంగల పడ్డ అన్నల కుక్కల మొన్న మధ్య ఒక హడావుడి చేశాడు. దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి దాని మీద చాలా వివరణ చాలా అద్భుతంగా చెప్పారు. చాలా క్లారిటీ, అది చాలా అందరూ కూడా మెచ్చుకున్నారు. కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. అవును. ఇప్పుడు దాన్ని నీటికి లింక్ చేసి దీన్ని ఒక ఉద్యమంగా మలచాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో యువత అన్రెస్ట్లో ఉన్నారు. అది ఏ కారణం చేతనే కానివ్వండి. వాళ్ళని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండే అవకాశం ఉండదు. కానీ వీళ్ళు దీన్ని రెచ్చగొట్టి ఫ్యాబ్రికేటెడ్ కదా వీళ్ళు చేసేదంతా కూడా. ఇప్పుడు సిదిరప్పలరాజు అన్యాయంగా దుర్మార్గంగా చేస్తే అరెస్ట్ అయితేనే దానికి క్యాండిల్ ర్యాలీ తీశారు. మరి దీన్ని కూడా నిజం కదా. అందరూ కూడా మరి గుర్తు చేశారు అతను ఏ ఉద్యమం చేసి ఏ ప్రజల కోసం పోరాడలేడు. తన కొడుకు కోసం మాల్ ప్రాక్టీస్ చేసి హిట్ అండ్ రన్ కేసులో సాధారణ మామూలుగా జరిగిన ప్రమాదం హిట్ అండ్ రన్ కేసు కింద మార్చి ఇంకో కుర్రోడిని అందులో ఇరికించబోయి ఇన్ని రకాల తప్పులు నేరాలు చేసిన దానికి అతను జైలుకి వెళ్తే దానికి వాళ్ళు ఉద్యమం చేశారు. అటువంటిది కావాలని చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలి, ఏదో రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నీట్కి దీనికి లింక్ కలిపి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టడం ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఆదిలోనే తుంచాలంటే ఏం చేయాలి? చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా ఎవరైతే అక్రమార్కులు, అవినీతి పరులు, దుర్మార్గులు, గతంలో చేసిన అరాచకాలు ఎవరెవరైతే ఏమేం చేశారో అవన్నీ బయట తీసి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఇది 2 సంవత్సరాల ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ ఒక సరి చేశారు. ఒక 6 నెలలు మాత్రం వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళందరినీ గంపేసి కప్పెట్టేయాలని చెప్పాను. నేను చెప్తా వచ్చాం. దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా అమలు చేస్తే ఎవరిదాళ్ళు కడుక్కుంటూ కూర్చుంటారు. అప్పుడు ఈ ఉద్యమాలకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అన్రెస్ట్ ఉండటానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. బ్రూడింగ్, కోడి పిల్లల బ్రూడింగ్లో ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాల్సిందే. కరెక్ట్. ఒక కొలిక్కి వచ్చే వరకు, ఒక స్థాయికి వచ్చే వరకు, ఒక స్టెబుల్ అయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదండి. ఒక పక్కన పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 1వ తారీఖునేమో వాగాపురం ఎయిర్పోర్ట్, ఇది ఒక అచీవ్మెంట్ కదా. అవును. ఇలాంటి పరిస్థితుల్లో రేపు 27 ఆగస్టు కల్లా పోలవరం కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ మార్చికెళ్ళని చెప్పేసి అదే చెప్పినట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మనం అనవైలబుల్ వాళ్ళు వద్దనుకున్నంత మాత్రాన్ని పోరాళ్ళు. ప్రజలందరూ కలిపి అతను ఓడించారు, మళ్ళీ ఓడిస్తారు. కానీ ఈ లోపల వాళ్ళు చేసే డిస్టర్బెన్స్ ఉన్నది చూసారా, అది పురోగమనానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఆ ఆటంకాలు లేకుండా, అడ్డంకం లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టారు. అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, ఆయన మోదీ గారికి వ్యతిరేకంగా వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. అసలు అంత ధైర్యం చేస్తారంటారా? ఏమండి, మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వాళ్ళు పోసుకునే వాళ్ళు 100 మంది ఉంటారు. అవును. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఆ కాక్రోచ్ పార్టీ యువత వాళ్ళందరూ చేసి ఉద్యమం చూసి అతను ఏదో మిన్ని వీరింగ్ మీద పడిపోద్దని అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు చెప్పేదానండి, డెఫినెట్ గా విద్యార్థులు చేసే దాంట్లో న్యాయం ఉండొచ్చు. అందులో కొన్ని అన్వాంటెడ్ పర్సన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్ డెఫినెట్గా చేరిపోతారు. దానివల్ల ఆ ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ పిల్లలు కూడా బాధింపబడతారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే మనకి బాధ వస్తూ ఉంటుంది. తిరిగి సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేస్తుంటే అది తప్పే. ఇలాంటివన్నీ ఒక డిస్టర్బెన్స్ మూడ్లో ఉంటుంది. దేశం అంతా కూడా ఒక రకమైన ఆలోచనలో పడుతూ ఉంటుంది. వాళ్ళందరూ మూడ్ కూడా డిస్టర్బ్ అవుద్ది. అలాంటి పరిస్థితుల్లో అదేదో జరిగిపోతుంది, మోడీ గారు ప్రభ తగ్గిపోతుంది కాబట్టి మనం ఇదే టైంలో మనం వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళినా కానీ మనల్ని ఏం చేయలేడని అనుకుంటున్నాడేమో అతను. కాబట్టి ఆ లైన్ తీసుకుని ఉండొచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మోడీ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందా 2 ఏళ్ళకి వచ్చింది ఈ ఉద్యమం. అవును. ఆల్రెడీ రాత్రి మోడీ గారు ఆగమేఘాల మీద ఒక ఫస్ట్ టైం ఒక వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళతో చర్చలకి వీళ్ళకి సానుకూలంగానే వీళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆయన మాట్లాడాడు.
చర్యలు ఉంటాయి, వీళ్ళు దీన్ని రెక్టిఫై చేయడానికి, ప్రక్షాళన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఒక మెసేజ్ పంపించాడు. చర్చలు ఎక్కడైతే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అన్నారో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. రైట్. ఇది క్లియర్ అయిపోద్ది. కానీ ఇప్పుడు వాళ్ళు బొమ్మ బయట పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దొరికేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవివేకమైన పనులు చేస్తూ ఉంటాడో ఈసారి కూడా అతను ఎంత ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉద్యమం ఇప్పుడు అలాంటి ప్రొటెస్టులు చేయకపోయినా కానీ అతని ఇంటెన్షన్ బయటకు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో అతనికి మరతడిపోతాడు అనేటువంటిది ఖాయం. ఇప్పుడు అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఈయన ఇది ప్లాన్ చేసుకోవటం, ఈయన వీడియో రిలీజ్ చేయటం, ఇదంతా సెట్ అయిపోవటం, దీని ఎఫెక్ట్ మళ్ళీ పడిపోతుందని చెప్పేసి మీకు జగన్మోహన్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఇంటెన్షన్ ఎన్నాళ్ళు తేయగలరండి. అదేనండి. ఇప్పుడు అతను రకరకాల అసలు రంగు బయటపడింది, కొంతమంది ఫండింగ్ చేయటం, లేకపోతే అవన్నీ స్టేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అవును. ప్రతి కదలిక రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ 6,000 అంటారు, కానీ గవర్నర్ ఆఫీస్ చేసే పని గవర్నర్ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒరిజినల్గా ఒక రిపోర్ట్ ఉంటుంది, ప్యారలల్గా దానికి వాళ్ళకి చెప్పాలనుకున్న రిపోర్ట్ ఉంటుంది. అవును, కరెక్టే. అప్రియ సత్యాలు చెప్పలేరు కాబట్టి ఒరిజినల్ రిపోర్ట్ ఉంటుంది. కొన్నిసార్లు ఒరిజినల్ రిపోర్ట్ కూడా చూస్తారు. రైట్. ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వైఖరి, తను మార్చుకున్న విధానం, అతను ఎవరెవరిని కన్సల్ట్ చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో అనేటువంటి అంత రిపోర్ట్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకి ఎవరైతే అండగా ఉన్నారని అందరినీ నమ్మిస్తున్నాడో, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాళ్ళు ఇప్పుడు అండగా లేరు అతనికి. కనీసం 2024 తర్వాత లేరు. అంతకుముందు ఉండొచ్చు, అది మన అందరం కూడా మాట్లాడాం. కానీ 2024 తర్వాత ఇతనితో పని లేదు, మనకి ఎందుకురా బాబు అని వదిలేశారు. ఇవాళ ఇతను ఆ కడుపు మంటతోటి మోడీ గారు పతనాన్ని కోరుకుంటున్నాడు ఇతను. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి స్నేహం బహిరంగం. అవును. ఇప్పుడు చాటుమాట ఎవరు ఉండదు. జగన్మోహన్ రెడ్డి స్నేహం చేయాల్సి వస్తే చాటుమాటని చేయాలా, లోపలికి అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రకంగా చేసుకొచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో, కోపంతో జగన్మోహన్ రెడ్డి దాన్ని భరించాడు. ఇవాళకి కూడా అలాగే సీక్రెట్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే వాళ్ళ మద్దతు లేకపోయినా మద్దతు ఉందని చెప్పుకోవాల్సి రావటం, లేదంటే తన మెడ మీద కత్తి వేలాడపడుతున్న కేసులు ఎప్పుడు లోపల పోతాను, ఈ బతుకు భయాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఏదో రకంగా ఉపశమనం కావాలంటే కేంద్రంలో ప్రభుత్వం మారాలి, వేరే అతనికి అనుకూలమైన ప్రభుత్వం రావాలి, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచన అతనిలో ఉంది. అది ఎంత దాద్దామన్నా దాయలేడు. అది ఇవాళ పార్టీ ఎన్డీఏ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇతను డిఎస్సికి నీటికి కనెక్ట్ చేసి ఒక ఉద్యమాన్ని రేపు 26వ తారీఖు నుంచి ప్రొటెస్ట్లో అయ్యి మొదలు పెడదాం అన్నటువంటిది బయటకు వచ్చింది. ఇక్కడ మోడీ గారు ఎప్పుడైతే ఇవాళ ఈ వ్యవహారం దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఉద్యమం అనేటువంటి నీరు గారిపోద్ది. డిఎస్సి మీద ఉద్యమం చేస్తే చీ అంటారు.